వేరే కారణాల వల్ల ఇవ్వలేదు అన్నారు. కనీసం ఆ వేరే కారణాలు ఏంటి అనేది మీకన్నా చెప్పారా? అంటే వేరే కారణాలంటే ఇంకో అభ్యర్థిని వేరే కారణాలంటే నేను వేరే రాజకీయంగా ఉంటాయి కదా, దాని కొరకు మార్చిన తప్ప ఆయన తప్పు చేయలే. వేరే కారణాలంటే నేను తప్పు చేసినట్టు కాదు కదా. అదే అంటున్నాను, ఆయన ఆ వేరే కారణాలు ఏంటి ఏం చెప్పడమ్మా, నువ్వెవడు ఆయన ముందు మాట్లాడడానికి? నువ్వు చదువుకున్నాడు అందరు గాడిదలను ఏదో ఇట్లా జీతగాళ్ళు ఉన్నట్టే ఉంటాడు తప్ప వారికి ఆ భావన లేదు కదా. నేను చెప్పినా కదా మీకు, నేను మొదటి PhD చేసిన 10 అవార్డులు ఉన్నాయి నాకు. పోతే పార్లమెంట్లో అంతా ఉండి ఇన్ని పనులు చేసినాక కూడా నాకు ఇక్కడ ఛాన్స్ లేదంటే ఇక మనం ఏం చేస్తాం? అయితే దీనికి ఒక్కటే కారణం. ఆయన అనేది ఏంటంటే చాలామంది ఎంపీలు కూడా పోయినరు, వాళ్ళు ఏం మాట్లాడరు, కూర్చోవాలి పార్లమెంట్లో, నో ఏం ఛాన్స్ లేదు, నీకు ఎందుకు మాట్లాడు? ఇంకా మాతోనే 2-3 సన్యాసులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం గక్కిర్రు ఆయన దగ్గర ఏందో ఊకే ఎస్టీ అంటే నేను ప్రాతినిధ్యం వహించేది ఎస్టీ నియోజకవర్గమే కదా. మరి ఆ ప్రజల నుంచి మాట్లాడకపోతే వీడు ఎస్టీల ప్రజలు, నేను అయినా అట్లా ఎస్టీల గురించి ఏం మాట్లాడాలి, అభివృద్ధి గురించి ఏం మాట్లాడినా ఎస్టీల. అవునండి, 7.5% తీసుకొచ్చినా కదా, నువ్వు ఇచ్చినావా? మరి 7.5% పెంచమని కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వమే కదా నీకు కాగితం ఇస్తే అప్పుడు ఇస్తే, అది తెచ్చినాడే నన్ను చింపేసిండండి ఆయన. ఈ తండాల గ్రామ పంచాయతీ నీకెందుకు, ఈ పోడు భూములు నీకెందుకు, ఈ ట్రైబల్ యూనివర్సిటీలు వీకెందుకు, ఆడ ఎవడు ఏ బద్మాష్ ఏం చెప్పాడో నాకు తెలియదు. లేదా ఈయనే, నాకు బలమైన కమ్యూనిటీ ఉందమ్మా, 50 లక్షల గిరిజనులు ఉన్నారు, నేను ఏ గిరిజనులకు పగ కాదు, నన్ను అందరూ ఆదరిస్తారు. నా బంజారా కమ్యూనిటీ 40 లక్షలు ఆదరిస్తారు, మిగిలిన ఉన్నటువంటి 10 లక్షల మంది కూడా నన్ను ఎక్కడికి పోయినా నాకు ఒక గౌరవం, స్థానం ఉంది, నేను వాళ్ళ గురించే మాట్లాడతానని. ఎక్కడైనా ఎదిగి ఎక్కడ నాయకుడు అవుతాడు అనేటువంటి ఆ కుట్ర తప్ప, లేదా రెండోసారి గెలిస్తే కేంద్రంలో అలయన్స్ అయితే మరి బిడ్డకి ఇవ్వాలి, ఇంకో ఆయన చుట్టపైనకి ఇవ్వాలి, అది ఎక్కడో ఇక నా దురదృష్టం. అది 3-4 లక్షలు గెలిచే సీట్ను నన్ను కాదని 5 సంవత్సరాలు నాకు సర్వీస్ చేసే అవకాశం ఇవ్వలేదండి. నేను పార్టీ నుంచి పోలేదు, దయచేసి మీరు గమనించాలి. 2019లో టికెట్ ఇవ్వకపోయినా ఆ పార్టీలోనే ఉన్నారు కదా మొన్నటి వరకు. మొన్న కూడా ఆ పార్టీలోనే ఉన్నా, మొన్న కూడా టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినా నేను ఆ పార్టీలో ఉన్నా. మరి అది ఏముండదా మనిషికి? అసలు వాళ్ళే మనుషులకు పుట్టినట్టు, ఇది చాలా దౌర్భాగ్యం అండి. ఆయన కొడుకు కూడా చదువుకున్నాడు, నాలాంటి ఒక ప్రొఫెసర్ గౌరవం లేకపోతే ఎన్ని రోజులు వాళ్ళ దగ్గర పడి చేస్తావు? నాకు స్టార్ క్యాంపెయినర్ అని కాగితం చేతిలో పెట్టిరు, నీకు ఎంత ఖర్చు కావాలో ఇస్తామన్నారు, రూపాయి ఇస్తే అంత ఒట్టు. నేను 5 సంవత్సరాల్లో 25 లక్షల్లో 30 లక్షల కంటే ఎక్కువ పెట్టుకోలేను, అబద్ధాలు ఆడలేను నేను. ఎందుకంటే తిరుగుడు ఎవడైనా వస్తే మెయింటైన్ చేయాలి కదా అమ్మా. అట్లా చేసి నేను నాకు కావలసినటువంటి పనులు నేను చేస్తే, నన్ను పార్టీ కేసీఆర్ ఎందుకు నన్ను మోసం చేసిండో, ఎందుకు చేసిండో అది భగవంతుడికి ఎరక. నేను ఆయనను ఎందుకు చేసిండో అని నేను ఆయన తిట్టలేను. ఎందుకంటే ఆయనను మనం ఆయనతో కలిసి ఒక పని చేసినటువంటి వాళ్ళు, ఆయనతో కలిసి భోజనం చేసిన ఆ పాపం వాళ్ళకే, నేను వాళ్ళని ఆ మాట అనలేను. కానీ భగవంతుడు అనేటువంటి ఉంటాడనేది ఇప్పుడు తెలుస్తుంది. ఏ ప్రజలను టీఆర్ఎస్ అని పెట్టినావు, తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ప్రజల ప్రాణం అది వాస్తవానికి. నువ్వు పెట్టుకున్న పార్టీ కాదు కదా, నువ్వు ఒక్కరే నీ తాతో తండ్రో నువ్వు ఏదైనా చేసి గతంలో సంపాదించి ఉంటేనే ఉంటుంది, అది వేరే విషయం. ఇది అట్లా కాదు కదా, ఇది ప్రజలు నీకు తెలంగాణ కావాలనే అటువంటి దాంతో పెట్టుకున్న పార్టీని తీసేస్తే, తెలంగాణ ప్రజలు తలదీసేసి దాన్ని బీ తగిలిస్తే ఏమని పిలవాలి దాన్ని? ఆ బీతో ఏం పార్టీ పెట్టుకుని ఎందుకు వచ్చింది? ఆ 100 కార్లు వేసుకొని మహారాష్ట్రకు పోతే ఏం పోయింది? ఇప్పుడు ఏమైంది అంతటా అనవసరంగా? అంటే నేను అంటున్నా, అది ఏమైనా వాళ్ళకి శాపం ఉందేదో ఆ కుటుంబాన్ని. ఈ విషయాలన్నీ మీరు పార్టీలో ఉన్నప్పుడు డిస్కస్ చేశారు? ఎందుకు చెప్పలేదు సార్? చెప్తే దొంగలు ఉంటారు కదా వెనక, 2-3 ఉన్నారు ఆడ. ఆ ఎవడో ఒక్కడ పోయి ఈసారి ఈయన చెప్తాను, నేను మంచి కోరే చెప్తాను, నాకేముంది? ఏమన్నా నాకేమైనా ఒక ప్లాట్, నీ పేరు మీద ప్లాట్ తీసుకుంటున్నా, లేదా నీ పార్టీలో నాకేమో 10 రూపాయలు ఇస్తావా? నాకు ఆ జీతం 1,50,000 జీతం, 1,50,000 కంటే ఎక్కువ లేదు ఎంపీకి జీతం. దాంట్లోనే మా బతుకులు మేము బతికినాం తప్ప మా మీద మరకలేదు. విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు ఎక్కడ నా మీద మచ్చలేదు, ఒక గుంట భూమి లేదు, నాకు అసలు ఏమీ లేదు. ఒక మచ్చలేని వ్యక్తిగా ఉంటే నన్ను ఇట్లా చేయడం ధర్మమా? అందుకోసం నన్ను దయచేసి ఎవరు కానీ నన్ను క్షమించాలి. నేను కలిసి పనిచేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి. నేను ఏదో పార్టీకి సంబంధించినని కాదు, ఉద్యమ పార్టీలో పనిచేసి ఆ ఉద్యమ పార్టీ నన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేసి నన్ను పారితోలేరు. నాకు అంతనే దేవుని వల్లే, అదే శ్రీరాముడు, బహుశా నా పేరు కూడా సీతారామే, నా పేరు సీతారామ కనుక ఆ శ్రీరాముడు ఇది భరించలేక ఈ ఒక గిరిజన బిడ్డకి ఇంత అవమానం ఎందుకని కిషన్ రెడ్డి గారిని ఆ రూపంలో ఇడికి పంపిండేమో అనిపించింది నాకు.